ప్రతి సంవత్సరం పిల్లలు నా సొంతం ఖర్చులు పెట్టి 60-70 మంది పిల్లలు హాస్టల్ స్కూల్లో జాయిన్ చేపిస్తాను. వాళ్ళకు ఫీజులు కడతాను. చదివిస్తుంటే వాళ్ళకు ఇక కాలేజీ పోవడం ఛార్జ్ కొండయి ఇన్ని పైసలు ఏమైనా వస్తారు ఇస్తా. నేను నాకు ఆనాడు రూపాయలు ఏనాడు అట్టే ఉంటే నా తన 10 రూపాయలు అట్టే ఉంటుంది. నేను తొనకను బనకను. నాకు లేవు ఆయన దిగులు ఉండదు. మీ గురించి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు సార్, ఆయన జేబులో 50 రూపాయలు ఉండవు కానీ ఒక 10-15 రోజులు ముంగట టికెట్ అనౌన్స్ చేస్తే 50,000 మెజార్టీ వచ్చింది సామెల. మరి అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారే అంత గొప్పగా నన్ను సంబోధించిందంటే ఎంత ఎంత నన్ను లోతుగా అవగాహన చేసిండు సీఎం గారు కదా. నా కోసం అమెరికాలో అగ్రరాజ్యం వాషింగ్టన్ లా సమావేశం జరిగితే ఆ సమావేశంలో చెప్పిండు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కనుక రేవంత్ రెడ్డి గారి దగ్గర నాకు మంచిగా ఉంది. తర్వాత మంత్రులు కూడా నన్ను అరే ఉద్యమకారుని గౌరవిస్తారు, నేను కూడా అట్లే గౌరవిస్తా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు పార్టీ మీద నాకు కొంత అవగాహన ఉంది. 70 నుంచి ఆ పార్టీ మీద నాకు అవగాహన ఉంది. ఇందిరాగాంధీ ఇలా ఇందిరాగాంధీ మాదిగోళ్ళని దగ్గర తీసింది, మాలోని దగ్గర తీసింది, బడుగు బలహీన వర్గాల దగ్గర తీసింది, లంబడోళ్ళని దగ్గర తీసింది, ఆదివాసులను దగ్గర తీసింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఈ పార్టీలకు వచ్చినందుకు నేను చాలా గౌరవపడతా ఉన్నాను. ఎందుకంటే నాకు నా ఆలోచన ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ. నిన్న మన చూడు నేను సింగిల్ మందుల సామీల ఎమ్మెల్యేగా నా సహచర నా తమ్ముడు ఎవరు ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్యేలను ఒకసారి కూడా కొట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తర్వాత మీనాక్షి నటర ఇన్ఛార్జ్ గారి దగ్గరికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి, ఢిల్లీలో పార్టీ పెద్దలు ఒకనాడు పోతే కలవపోతే మళ్ళా సెకండ్ టైం పోయి మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ కలిసి రాహుల్ గాంధీకి ఈమెయిల్ పెట్టాం వాటి టైం దొరకకపోతే. కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పని పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇంత సామాజిక ఇవాళ ఏబిసిడి వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి గారు. 34 ఏళ్ళుగా నాంతున్న సమస్య. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పం. బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల పార్టీ, అది కూడా అన్ని వర్గాలను కూడా ఈ రెడ్లను దూరం కొట్లే పార్టీ కూడా, రెడ్లను కూడా దూరం కొట్లే ఏనాడు పార్టీ కాంగ్రెస్ పార్టీకి మూలం. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నది. ఇవాళ మనకు ఉన్న ఇవాళ నల్గొండ జిల్లా ఉందనుకో, జానారెడ్డి గారు సీనియర్, ఉత్తమ్ గారు సీనియర్, వెంకరెడ్డి గారు సీనియర్ నాయకులు. కనుక వీళ్ళందరూ కొంచెం ఉండుంటే నేను మందుల సామెల మంత్రిగా పిలువబడుతుండే, కేవలం ఎమ్మెల్యేకే పరిమితం అయిపోయినా అనేది అనిపిస్తలేదు. నేను ఎందుకంటే ఒక చర్చ నడిచింది మంత్రి కాబోతున్నా. ఆనాడు నేను హైదరాబాద్ లో గానీ ఢిల్లీలో గానీ మీకు ఎవరికి అని అడిగినాను. అడితే మీ ఇష్టం ఎవరికని ఏమని చెప్పిన మా దాంట్లో మేము 5 కోట్ల కాంగ్రెస్ తో గెలిచినాం. 5 కోట్ల మీ ఇష్టం ఎవరికని ఏమని చెప్పి నేను ఓపెన్ గా ప్రెస్ లో చెప్పినా, మీడియాలో చెప్పిన, అన్నిట్లో చెప్పినాను. నాకు రావాలని కాదు, ఒక సమాజం పట్ల ఒక వ్యవస్థ, ఒక మాదిగ జాతి ఇప్పుడు కనుక మనం ఇది కనుక తీసుకోకపోతే మళ్ళీ ఎవరు మంత్రి పదవి ఇయ్యరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాజయ్యను 8 నెలలకు బీక్ పడేసాడు. తర్వాత సెకండ్ టైం మంత్రివర్గంలో మాదిగ మంత్రి లేడు. అందుకోసం ఇంత మంత్రివర్గంలో ఈ కాంగ్రెస్ లో కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ లో మాదిగలు ఒకవైపు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే దాని ఫలితాన్ని కూడా మనం తీసుకోవద్దు. మంత్రివర్గంలో మన కోసం కూడా మాట్లాడేటోళ్ళు ఉండాలి కదా. అందరూ మాట్లాడలేదు కాదు, కానీ మాట్లాడుతూ ప్రత్యేకంగా ప్రయారిటీ ఉండాలి కదా. అందుకోసమనే మాకు కూడా మంత్రి పదవి కావాలని నేను దాదాపు ఎప్పటి నుంచో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాకైతే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మొదటి నుంచి చెప్పినా, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది. ఆ మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అధిష్టానానికి అందరు కూడా నేను అయితే అవకాశం ఉంటే మనం ఎందుకు వదులుకుంటాం? అవకాశం లేక అవతలకి వచ్చినా కూడా అంతే సంతోషం నాకు కూడా. ఎందుకంటే నేను ముంగడ నడిచిన, నేను ముందు వరుస నిలబడ్డా, దాన్ని నిలబెట్టిన, దాన్ని తీసుకొచ్చిన. తమ్ముళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మిస్ అవుతుంటే కూడా తమ్మి మనం మిస్ కావద్దురా, విడిపోతే ఆగమవుతారు మనం అని చెప్పి ఒక్కొక్కరు జర రేపటి రోజు నాడు మాకేమైనా ఇబ్బంది అయిద్దేమో ఇదని భయపడ్డా కూడా ఏం భయపడకూరి. కాంగ్రెస్ పార్టీ మనది, మన స్థానం మనకుంటుందని చెప్పి అందరిని మెప్పించి ఒప్పించి నిలబడ్డాం. కాబట్టి ఇవాళ మా ఐక్యతను చూసి కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాదిగల స్థానం కల్పిస్తారు. తుంగతుర్తి ప్రజలు ఎన్నికల సమయంలో మిమ్మల్ని నమ్మి ఆదరించి ఈ రకంగా మెజార్టీ ఇచ్చి గెలిపించి ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారా, కాపాడుకుంటున్నారా? కాపాడే దిశగా మీరు పనులు చేస్తున్నారా? ఇవాళ మీరు నాతో తిరిగిన దాదాపు ఇప్పటికి పొద్దున 9:30 నుంచి ఇప్పుడు ఎంత అయితే 3 అవుతుంది, దగ్గర 3:30 అవుతుంది.
మీరేమనుకుంటారు చెప్పండి. ఓకే చూసినాం కల్లారా మేము. కల్లారా మందుల సామ్యాలు అంటే ఉమ్, మందితో ఉంటాడు, ఉమ్, మందుల సామ్యాలు అంటే వ్యవసాయదారుతో ఉంటాడు, ఓకే మందుల సామ్యాలు అంటే విద్యార్థులతో ఉంటాడు, ఉమ్, మందుల సామ్యాలు అంటే మహిళలతో ఉంటాడు, ఉమ్, అక్క చెల్లెలను గౌరవిస్తాడు, అన్నదమ్ములను గౌరవిస్తాడు, ఉమ్, సమాజాన్ని గౌరవిస్తాడు, ఉమ్, అన్ని కులాలను గౌరవించి తత్వం ఉన్న వ్యక్తిని నేను. ఉమ్, సంసార జీవితాన్ని అనుభవిస్తున్నాను. అవును, ఎందుకంటే నేను 60 సంవత్సరాలు అవును. ఎన్ని చూసి ఉంటాను నేను. ఉమ్. అందుకోసమనే నాకు కానీ సార్ ప్రజల్లో ఉన్న చిన్న అపోహ ఏంటంటే రాజకీయ నాయకులు అంటే గెలవక ముందు ప్రతి ఇంటింటికి వస్తారు, వాడకు వస్తారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లలో కార్లలో పెద్ద పెద్ద విల్లాలలో ఉంటారు, జనాలకు దూరం ఉంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మిమ్మల్ని ఈ రోజు చూసిన తర్వాత నాకు తెలిసి ఏ ప్రజల్ని కూడా వాళ్ళు మీ దగ్గర రావడం ఏమో కానీ మీరే కార్లు ఆపి మరీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకుంటారు. ఏందంత భిన్నంగా ఉన్నారు మీరు? ప్రజలు గెలిపించారు కదా. ఓకే. ప్రజలకు దూరమైన నాయకుడు ఎట్లయితాడు? ఉమ్, ప్రజల దగ్గర ఉండే నాయకుడు. ఉమ్, రైతుకి ఏమో రాశి కావాలి. ఓకే. రైతుకి ఏం కావాలి? రాసి కావాలి. రాశి కావాలి. ఉమ్, రాజకీయ నాయకుడికి జనం కావాలి. వా, చాలా గొప్ప మాట చెప్పారు మీరు. విన్నావా? ఉమ్, ఆ జనానికి దూరం అయినోడు రాజకీయ నాయకుడు కాలేడు. ఉమ్, అందుకోసమనే ఉమ్, నేను వచ్చిన తర్వాత దాదాపు 1400 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చిన. ఉమ్, 1400 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చిన. ఉమ్. తుంగతుర్తికి మీ మార్కు కనిపిస్తుందా? బాజాప్తా ఉమ్. బాజాప్తా భవిష్యత్తులో ఇంకా జరగాల్సిన జరగాల్సినది. రేపు కూడా నన్నే గెలిపిస్తారు జనం. బాజాప్తా. కానీ అట్లా అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు సార్? రేపు కూడా నేనే జనం గుడ్డలో ఉన్నాక మనం పదిలంగా అంటే ఒకవేళ బైఫర్కేషన్ అయినా డీలిమిటేషన్ అయినా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా చెప్తాను. ఎందుకు భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ లోనే ఉంటారా? మళ్ళా మొదటికి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశం? బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆ పార్టీని కూడా ఎవరు చెప్పింది మీకు? ఆ పార్టీ శ్రీలంకలం అయింది. మొన్ననే రజతోత్సవ సభలు రచితం కాదు, భవిష్యత్తు అంత వస్తుంది. అది వస్తుంది అయిపోయి. అరే 10-15 లక్షల మంది ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మార్చుకున్నారో వాళ్ళ పని ఎప్పుడు అయిపోయింది. ఆమె చీపులు ఇక్కడ దందలా తిహార్ జైలుపాయి. ఇప్పుడు వీళ్ళది ఇవాళ రేపు కేసీఆర్ అటెండ్ అవుతుండు, నిన్న హరీష్ రావు అటెండ్ అయితే ఏంటిది ఏం కాళేశ్వరం కథ అంటే వాళ్ళ పని అయిపోయినట్టు. ఇంకెక్కడది బీఆర్ఎస్ లేదు, బోఆర్ఎస్ లేదు. అయిపోయి చెల్లా చెదరు చిల్లకొల కోలు దొరికితే పెట్టదు ఎట్లుంటది అట్లా. బీఆర్ఎస్ పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చినట్టు ఊగుతున్నారు. వాళ్ళకు మనిషి గౌరవించి తత్వం లేదు. వాళ్ళకు మనిషి గౌరవించి తత్వం లేదు, మర్యాద లేదు. ఉన్న కాడికి దోసుకున్నారు. మంచి 5 మందికే తెలంగాణ వచ్చింది. వాళ్ళ కొడుకులకు పిల్లలకు అందరికి తక్కిలోనికి ఎవరికి అవకాశం ఇచ్చారు. అందుకోసమనే బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ నిటారుగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి దిక్తూచి, అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ బలమైన వర్గంతో ఉన్న పార్టీ అది. కానీ సార్ మీరు మాట్లాడితేనేమో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండబోదు, దానికి భవిష్యత్తే లేదు అంటున్నారు. మరి భవిష్యత్తు లేని పార్టీకి నిన్న సభ పెడితే అంతగానో అన్ని లక్షల మంది ఎట్లా వచ్చారంటారు? అసలు 2 లక్షల మంది వచ్చారు చెప్తున్నారు. వాళ్ళు 10-15 లక్షల మంది వచ్చారంట. ఇక ఉన్న కాడికి అదే సభ, ఆఖరి సభ అదే. ఓకే, ఆఖరి సభ అదే. మన పెట్టేది లేదు, వాళ్ళు చేసేది లేదు. కేసీఆర్ గారు అంటున్నారు కదా, మీరు డైరీలో పోయి పోలీసు వాళ్ళు రాసుకోవాలి, ఇంకా 3 ఏళ్లకు మేమే వస్తాం అని అంటున్నారు. ప్రజలు రాసుకుని ఎప్పుడు ఓడబడదామని. ప్రజలు ఎప్పుడు రాసుకున్నాం. కవిత దోకత, కేటీఆర్ దోకత, హరీష్ రావు దోకత. అవునా? పోయిన కుండలు ఉంటాయి ఇంటికాడ, గిన్నెలు ఉంటాయి ఇంటికాడ. ఏర్పడితే అప్పుడు ఈ బిందె నాకు వద్దని ఎత్తేస్తారు. అవునా? నాకు ఈ గిన్నె ఈ కుండ వద్దని ఎత్తేస్తారు. ఆ లొల్లి కాటలు లొల్లి నా ఇంట్లో. ఆ దేవుని గరక పాపం ఆయన మెదలకుండా అయ్యాడు కేసీఆర్. పోయి ఆయనకు మెడకు ఈ కాళేశ్వరం. మీ ఉద్యమ సహచరుడే కదా, బాధ అనిపిస్తలేదా మరి కేసీఆర్ అట్లా బాధపడుతుంటే? అట్లా చేసేది లేకుంటే వాళ్ళు. అయినా మీరు ఉద్యమంలో కలిసి తిరిగిరు కదా, మరి ఏమన్నా కేసీఆర్ గారు బాధపడితే? చెప్పేది ఎన్నో కలిసి తిరిగేది అనేది కానీ ఆయన నాయకుడు, నేను ఒక అన్నాడు నాయకుడు, ఆయన పెద్ద నాయకుడు, నేను చిన్న నాయకుడు. అందుకనే కలిసి తిరగడం అనే మాట చిన్నగా అయింది, ఆయన చిన్నగా అట్లా ఆయన స్థాయి నట్టే ఉంది సార్. ఎందుకంటే మన పార్టీ మారడం అని లేకపోతే ఏం చేసినామని ఒక వ్యక్తిని చిన్న చేసి మాట్లాడు. మీరైతే కరాఖండిగా చెప్తారు, మళ్ళీ అయితే బీఆర్ఎస్ రాబోదు, కాంగ్రెస్ వస్తుంది. ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఇచ్చిన హామీలు మరి ఎట్లా వస్తుంది అనుకుంటారు? బీఆర్ఎస్ వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళు 100 రోజుల్లో హామీలను ఇస్తామన్నారు, ఇయ్యలేదు కాబట్టి నెక్స్ట్ మేమే వస్తాం, మాకే ఓట్లు వేస్తారు ప్రజలు అంటున్నారు. దళిత ముఖ్యమంత్రి చేస్తారండు, 3 ఎకరాల భూమి ఇస్తారండు. అవునా? దళిత బంధు ఇస్తారండు, ఉన్నకాడికి మేసిన్రు, అవతల పడ్డరు. ఇంకే కదా అది.
అంటే వాళ్ళు ఇయ్యలేదనే కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందంటే బాగా జాబితా ఇయ్యాల, ఉమ్. ఉచిత బస్సు ఇస్తున్నాం, ఉమ్. ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఉమ్. సన్న బియ్యం మేనిఫెస్టోలో కూడా లేదు. ఉమ్. అవునా, ఉమ్. కరెంటుకు మోటార్లకు ఉచితంగానే ఇస్తున్నాం. ఉమ్. అన్ని విధాలా ఒక్కొక్కటి చేసుకోకపోతే, ఎందుకంటే ఉమ్. కేసీఆర్ ఉమ్. కాళేశ్వరం పేదనం దాని పేరు దీని పేరు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఉమ్. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఉమ్. ఇలా దాన్ని తీర్చడానికి 6,500 కోట్లు ఉమ్. వడ్డీ కడతా ఉంది రాష్ట్రం. ఓకే. ఇంకే ఏడం వస్తుంది ఆయన అంటే మీరు ఎలక్షన్ల సమయంలో ఉన్నప్పుడు తెలియదా రాష్ట్రంలో ఇంత తప్పు ఉందని? లోపల ఇప్పుడు మాట్లాడుతున్నారు. లే ఇంట్లో పోయినాక తెలుస్తాయి. ఇంట్లో సంగతి కుండలు ఎన్ని ఉన్నాయి, ఉమ్. ఆ కాగులు ఎన్ని ఉన్నాయి, ఉమ్. భూమిలో ఎన్ని ఉన్నాయి, ఉమ్. అవునా ఉమ్. అని తెలుస్తుంది. ఇంట్లోకి పోతే ఇంట్లో ఉన్నాయని మొత్తం నాకేంటి అవతల పడ్డాడు. ఉమ్. అంటే మరి ఆ లెక్కను చూస్తే రేవంత్ రెడ్డి గారు చేయలేదంటారా? ఈ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు కూడా అప్పు చేశారు కదా. మరి ఏంటి అంటే అప్పు అనేది చేశారు. ఆయన అప్పు తీర్చడానికి ఈయన అప్పు చేసాడు, ఓకే. ఆయన చేసిన అప్పు తీర్చడానికి ఈయన అప్పు చేసాడు. ఎట్లుంది సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. కరెక్ట్ సామాజిక న్యాయంతో ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యవస్థను కాపాడాలి, వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, వాళ్ళు రాజకీయ అవకాశాలు ఇవ్వాలి అనే దాని మీదనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ హైకమాండ్ బ్రహ్మాండంగా ఆలోచన చేసింది. లేకపోతే నిన్న ముగ్గురికి ఒక బీసీకి 2 ఎస్సీలకు ఇచ్చింది, ఎస్సీలలో కూడా మాలకు ఇచ్చింది, మాదకి ఇచ్చింది కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సర్పంచ్ స్థాయి నుంచి వచ్చిన మన వాకటి శ్రీహరి గారు మక్కల నుంచి మరి అట్లా మినిస్టర్ వచ్చింది కదా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన రాష్ట్ర స్థాయిలో సామాజిక న్యాయం ఉంది, బానే ఉంది. కానీ తుంగతుర్తి విషయంలో సామాజిక న్యాయం లేదు, అసలు కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లేదు అని చెప్పేసి ఒక తీవ్రమైన రగడ చర్చ నడుస్తుంది కదా. మరి నిజంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు సామిల్ గారు గుర్తించట్లేదు, ఆ బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నాయకుల్ని తను ఏమటేసుకొని తిరుగుతాడు అనేది బాగా చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? ఎప్పుడు నడుస్తుంది అంటే ఇప్పుడు నాతో వచ్చిండు సమరావు రెడ్డి, మొదటి నుంచి ఉన్నాడు పార్టీలో. నరేష్ మొదటి నుంచి వచ్చిండు, నాతో వచ్చిన కాంగ్రెస్ వాళ్ళంతా మొదటి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు పోయిన వాళ్ళు అందరు కూడా. ఇంకొక మాట, మా దగ్గర 4 మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటే మొదట శాలిగౌరారము మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరు శంకర్ రెడ్డి అని 35 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని. ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన. ఇవాళ తుంగతుర్తి అతను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, తన భార్య ఆయనకి ఇచ్చిన. కాంగ్రెస్ పార్టీ సీనియర్, నేను రాకపోయినా కాంగ్రెస్ ఉంటాను, నేను రాకముందే. తర్వాత తిరుణగిరి మార్కెట్ కమిటీ, నేను రాకముందే కాంగ్రెస్ లో మండల పార్టీ అధ్యక్షుడు. అది మహిళా రిజర్వేషన్, ఓసీ రిజర్వేషన్, అది ఓసీ మహిళ అయినా కూడా బీసీ మహిళకి ఇచ్చినాం. తర్వాత మోత్కూరు మా ఇద్దరి మధ్యలో, ఆలేరు మధ్యలో, తుంగతుర్తి మధ్యలో ఉంటుంది మార్కెట్. అయితే బీర్లయ్య గారు ఆలేరు ఎమ్మెల్యే గారు విప్ కదా వారు, అన్న ఈసారి చైర్మన్ నేను తీసుకుంటాను, తీసుకొచ్చి వైస్ చైర్మన్ గా 30 ఏళ్ళ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన. ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సీనియర్స్ ను ఎక్కడ కూడా మనం తక్కువ చేయం, అగౌరవపరచం. కొంతమంది కావాల్సుకొని ఏదో వాళ్ళ ఊహలలో తేలుకొని పోయి వాళ్ళు అనుకుంటే దానికి నేను బాధ్యత కాదు. అంటే మీతో టీఆర్ఎస్ వలస వచ్చిన నాయకులకైతే ఇప్పటి వరకు ఒక్క పదవి ఒక్కరు కూడా అంటే భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు దక్కే తప్పకుండా వస్తాయి, వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి వస్తాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి తుమ్మల గారు వచ్చిండ్రు, పొంగురెడ్డి గారు వచ్చిండ్రు, అట్లా చెప్పుకుంటారు కదా. ఏదో సందర్భాన్ని బట్టి ఏదో అవకాశం వస్తూనే ఉంటుంది. అట్టెందుకు అనుకోవాలి మనం? ఎందుకు సార్ కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ అని విన్నాం, కానీ తుంగతుర్తిలో అత్యంత స్వేచ్ఛ ఎక్కువైపోయింది. మొన్న జరిగిన మీటింగ్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మీకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిర్రు అని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు చూసినాం. మందుల సమయాలు డౌన్ అని, గో బ్యాక్ అని, ఈ రకంగా ఎందుకు ఆ రకంగా వస్తుంది? మీరు అధికారంలో ఉన్నారు కదా. నేను ఇంకో పాట చెప్పనా, నువ్వు పెద్ద స్వేచ్ఛ నచ్చుడు గది స్వేచ్ఛ. ఓకే. అయితే వర్షాన్ని మంచిగానే ఉంటది,
కానీ వరిసేలో ఉన్న కలిపే ముందుకెళ్ళేస్తుంది, ఓకే ఒడిపిల్లే ముందుకెళ్ళేస్తుంది. అవును మీకు ఎరికేనా వరిసేల కోసం అర్థమైంది ఒడిపిల్లే ముందుకెళ్ళేస్తుంది. కానీ అదే పనికిరకుండా పోయి ఊర్లు మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. పెద్ద పట్టించుకోవడం అందరు కలిసిపోతారు. కానీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే తుంగతుర్తికి ఒక ప్రత్యేకత ఉంది సార్. ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచే కంటెస్ట్ చేసిన అద్దంకి దయాకర్ గారు ఫోకస్ దాని మీదనే ఉంటది, ఎస్సీ చైర్మన్ అయినటువంటి ప్రీతం గారి ఫోకస్ దాని మీదనే ఉంటది. ఇప్పుడు మీరు రూలింగ్ ఎమ్మెల్యే, అటు ప్రతిపక్ష నాయకుని ఫోకస్ కూడా దాని మీద. ఇంత మంది మధ్యలో ఎట్లా నెగ్గుకొస్తాడు మందుల సామెలు ఈ 4 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? ఎవరు నాకు పోటీ గారు, ఓకే ప్రజలు మీతో ఉన్నంత వరకు ఎవరు కూడా నాకు పోటీ గారు. నేను వాళ్ళు పిల్లలు వాళ్ళు పట్టించుకోను. అధిష్టానం మీ వైపు ఉంటదనే బాగా చెప్తా. పార్టీ గెలవాలి, పార్టీ నాయకుడు గెలవాలి. ఇవాళ నాకు ప్రతి ఊర్లో ఉన్న నాయకుడు నాకు వేరే వాళ్ళు రూట్ చూపించాల్సిన అవసరం లేదు. నేనే సరాసరిగా ఏ ఊరు పోవాలో అక్కడే పోతాను. నాకు ఊరు తెలుసు, ప్రజలతో డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ ఊరు నాగారం జగశ్రెడ్డి గారు ఉండగా మంత్రి, మాజీ మంత్రి, వాళ్ళ ఊరే మా అమ్మమ్మ ఊరు. కనుక నాకు అన్ని ఊర్లలో బంధువులు ఉన్నాయి. ఏనాడో మేము చుట్టాల పక్కల పోయేటప్పుడు నడిచిపోయినాడే ఆ ఊర్లో పరిస్థితి తెలిసిన. నేను ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు లేకపోతే ఉద్యమంలో ఉన్నప్పుడు కాదు, అంతకుముందే గ్రామాలతో నాకు సంబంధాలు, బంధుత్వాలు అంతా.